కాగజ్నగర్లో అడవి ఏనుగు వచ్చి ఒక వ్యక్తిపై దాడి చేస్తూ ఉంటే పట్టించుకునే అధికారులు లేరని మండిపడ్డారు సిర్పూర్ ఎమ్మెల్యే బీజేపీ నేత పాల్వాయి హరీష్. అనేక క్రూర ముఖాలు వస్తున్నాయని తెలిపారు. గతంలోనూ పులులు దాడులతో ముగ్గురు చనిపోయారని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి కొండా సురేఖ ప్రకటించారని అన్నారు. మరణించిన కుటుంబానికి మహారాష్ట్రలో ఇస్తున్నట్లు 20 లక్షల రూపాయల చొప్పున పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వన్యప్రాణుల నుంచి ఉన్న ముప్పు నుంచి ప్రజలు రక్షించే బాధ్యత ప్రభుత్వానిదే అని చెప్పారు. తర్వాత చింతలమానేపల్లి మండలంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న ఒక దళితుడు అల్లూరి శంకరని అనే వ్యక్తిని చంపడం జరిగింది. తర్వాత ఒక 50-60 కిలోమీటర్లు ప్రయాణించి మళ్ళీ పెంచకల్పేట మండలంలో ఇంకో కారు పోషణ అనే ఒక వ్యక్తి, ఈయన బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. అయితే దీంట్లో మొత్తంగా మేము అడిగేది ఏంటంటే కనీసం ఆ కుటుంబాలు ఏవైతే ఇది గతంలో పెద్దపూరి దాడి వలన 3 చనిపోయారు మా డివిజన్లోనే. తాడోబా తిప్పేశ్వర్ అభయారణ్యాలు మహారాష్ట్రలో దక్షిణ మహారాష్ట్రలో ఉన్నాయి, చంద్రపూర్ మరియు గడ్చిరోలి జిల్లాల్లో. అక్కడి నుంచి ట్రెస్పాస్డ్ వైల్డ్ యానిమల్స్ మా దగ్గరికి తరచుగా వస్తున్నాయి. కవ్వాల్ అభయారణ్యానికి మరియు తాడోబా తిప్పేశ్వర్ కు మధ్యలో టైగర్ కారిడార్ అనేది కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్ లోనే ఉంది. హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది అక్కడ. కానీ అటవీ శాఖ అధికారులు